హలో ఫ్రెండ్స్. మన 'దేవర' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే కదా! సో, ఇప్పుడు ఈ 'దేవర' మూవీతోనైతే మన 'ఎన్టీఆర్' అన్న క్రేజు అమాంతం పెరిగిపోయింది అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. గతంలో వచ్చిన 'త్రిబుల్ ఆర్'తోనే ఈ విధమైన క్రేజ్ అయితే వచ్చింది. కానీ 'దేవర'తోనైతే నార్త్‌లోని కూడా మంచి క్రేజ్ అయితే సంపాదించాడనమాట. మన 'ఎన్టీఆర్' ఒక్కరే కాదు, 'జాన్వీ కపూర్' కూడా మన సౌత్‌లోనైతే మంచి క్రేజ్ సంపాదించింది అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ 'ఆర్‌సీ-16లో' కూడా ప్రమోషన్ అయితే కొట్టేసిందనమాట. అంటే హీరోయిన్ పాత్ర అయితే కొట్టేసింది. తొందరలోనే మరికొన్ని మూవీస్‌లోనైతే ఛాన్సెస్ వచ్చే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుందనమాట. ఇప్పుడు మనకు వస్తున్న న్యూస్ ఏంటంటే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఒక వెబ్ సీరీస్ అయితే తీస్తున్నారంట. దానిలోని మెయిన్ లీడ్ కింద మన 'జాన్వీ కపూర్' గారిని తీసుకునే ఉద్దేశం అయితే ఎక్కువగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఎందుకు అంటే 'దేవరా' మూవీ అంత పెద్ద హిట్ అయిన తర్వాత మన 'జాన్వీ కపూర్' గారి క్రేజ్ అయితే ఆ మాత్రం పెరిగిపోయిందనమాట. బాలీవుడ్‌లో గతంలో కొన్ని మూవీస్ అయితే వచ్చాయి మన 'జాన్వీ కపూర్' గారివి. కానీ కపూర్ గారికి మాత్రం ఆ మాత్రం క్రేజ్ అయితే దక్కలేదనమాట ఆ మూవీస్‌తోని. ఎప్పుడైతే 'దేవరా' మూవీ తీశారో ఈ మూవీతోనైతే అమాంతం కూడా క్రేజ్ అయితే పెరిగిపోయిందనమాట మన 'జాన్వీ కపూర్' గారిది. సో, ఇప్పుడు ఈ క్రేజ్ మొత్తాన్ని కూడా క్యాష్ కింద మార్చుకుంటారా అంటే ఖచ్చితంగా కూడా క్యాష్ కింద మార్చుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. 'టంగ్‌లైన్' మూవీ ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు ఆ డైరెక్టర్‌తోనైతే ఒక వెబ్ సీరీస్ తీస్తున్నట్లు అది కూడా నెట్‌ఫ్లిక్స్ వాళ్ళతోని కంబైన్డ్ అయ్యి తీస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఇందులో మెయిన్ లీడ్ కింద మన 'జాన్వీ కపూర్' గారినైతే తీసుకున్నట్లయితే మనకైతే తెలుస్తుందనమాట. దీనికి సంబంధించిన అప్డేట్స్ తొందరలోనే మన ముందుకైతే వస్తాయనైతే తెలుస్తుంది. అంటే ఇప్పుడు క్రేజ్ ఎంత ఉంటే అంత క్యాష్ కింద మార్చుకోవచ్చు అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. శ్రీదేవి గారి మీద ఉన్న అభిమానం అయితే 'దేవరా' మూవీతోనైతే మన తెలుగులోనైతే డెబ్యూట్ అయితే చేయడం అయితే జరిగింది మన 'జాన్వీ కపూర్' గారైతే. అదే విధంగా బ్రహ్మరథం అయితే మన 'జాన్వీ కపూర్' గారికి అయితే పట్టడం అయితే జరిగింది. అదే విధంగా క్రేజ్ కూడా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ క్రేజ్ మొత్తాన్ని కూడా క్యాష్ కింద మార్చుకోవాలి అనేది అనుకుంటున్నారు. అందుకే అలాగలాగా ప్రాజెక్టులదే పెంచుకుంటూ పోతున్నారనమాట. 'ఆర్‌సీ-16తో' బిజీగా ఉన్నారు. తొందరలోనే 'అల్లు అర్జున్' గారితోని కూడా ఒక మూవీ ఉండబోతుంది అనైతే మనకైతే తెలుస్తుందనమాట. మరి ఇంకా ఇది అఫీషియల్ కాలేదు. తొందరలోనే వస్తదనమాట. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే కాలీవుడ్‌లోనైతే మనకి ఒక వెబ్ సీరీస్ వస్తున్నట్లు అది కూడా నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే కంబైన్ అయిన ఒక వెబ్ సీరీస్ అయితే వస్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన డైరెక్టర్ అయితే మన 'టంగ్‌లైన్' మూవీకి సంబంధించిన డైరెక్టర్ అని మనకైతే తెలుస్తుందనమాట. మరి మీరేమనుకుంటున్నారు? 'జాన్వీ కపూర్' గారు ఈ వెబ్ సీరీస్‌లో నటిస్తున్నారా లేదా అన్నదైతే మీకే వదిలేస్తున్నాననమాట. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ.